నాకు తెలిసిన చిత్ర, నాతో సావాసం చేసిన చిత్ర నువ్వు కాదు. ఆ చిత్ర వేరే. అది నా ముందులా తలదించుకోదు, నాతో అబద్ధం చెప్పదు, నన్ను పరాయిదాన్లా చూడదు. సుభద్ర, చెప్పవే, అసలేం జరిగింది? చెప్పు. తప్పు చేశాను సుభద్ర, మహా పాపం చేశాను. నువ్వెంత చెప్తున్నా వినకుండా మహర్షి కోసం ఆగిపోయి చాలా పెద్ద తప్పు చేశాను. నేను ప్రేమించిన మహర్షి వేరు, ఇప్పుడు నా భర్త మహర్షి వేరు. మాకు పెళ్ళైన కొద్ది రోజుల్లోనే అతని నిజ స్వరూపం బయట పెట్టడం మొదలు పెట్టాడు. ప్రతి దానికి కండిషన్స్, ప్రతి అడుగుకి పొజిటివ్నెస్. నా జీవితం మొత్తం మహర్షి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎవరిని కలవడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎంతో అందంగా ఊహించుకున్న నా జీవితం ఊరి కొయ్యిలా తయారైంది. ఒక మంచి భార్యగా నా భర్తతో కలిసి సంతోషంగా గడపాలని నేను కన్న కలలన్నీ పగటి కలలుగానే మిగిలిపోయాయి. నా చేతులారా నేనే నా జీవితాన్ని నరకం చేసుకున్నాను. కనీసం మాకు పిల్లలు పుడితే అయినా ఆయనలో మార్పు వస్తుందని ఆశపడ్డాను. కానీ 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 ఏమైంది చెప్పు. అసలు వాడు మనిషా పశువా? కన్న బిడ్డని కడుపులోనే సమాధి చేస్తాడా? ఇలా జరుగుతుందని వాడిని కరెక్ట్ కాదని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. ఇప్పుడు చూడు ఎంత క్షోభ అనుభవించాల్సి వస్తుందో. ఇంకా ఆలస్యం చేసి లాభం లేదు. ఆ మహర్షి అంత తేలుద్దాం. పద పద. అది కాదే నేను చెప్పేది. ఏం చెప్తావు? ఇంకా ఏం మిగిలిందని చెప్తావు? నిన్ను భార్యగా చూశాడా? కనీసం మనిషిగా గౌరవం ఇచ్చాడా? అలాంటి ఎన్నిటి గురించి ఎందుకు భయపడుతున్నావు? చిన్నాళ్ళు అంటే ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక వాడి పెట్టే టార్చర్ని అనుభవించావు. ఇప్పుడు ఇంకా అవసరం లేదు. ఈ సుభద్ర తిరిగి వచ్చింది, అన్నీ నేను చూసుకుంటాను. పద ముందు. అది కాదు, అది కాదు సుభద్ర, సుభద్ర. సుభద్ర, మహర్షి. ఓ, అప్పుడే వచ్చేసారా? అవును, మేం వెళ్ళిన పని అయింది. నీ పని పట్టడానికే వచ్చాం. వాట్? నా పని పట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నోర్మోయ్.
అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఇది నోట్లో నాలిక లేని మనిషి కదా అని నానా హింసలు పెడతావా? అసలు మనిషివేనా నువ్వు? సుభద్ర ఏమైంది? హ, నేను ఏదైతే జరగకూడదని భయపడ్డానో ఈ రాక్షసుడు దాన్నే నిజం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి చిత్రని చిత్రహింసలు పెడుతున్నాడు. మాట్లాడిన టార్చర్, మౌనంగా ఉన్న టార్చర్. తల ఎత్తితే ఎవడి కోసం చూస్తున్నావు? తల దించితే ఏం తప్పు చేశావని అనుక్షణ నరకం చూపిస్తున్నాడు ఈ రాస్కల్. ఇంకా ఏంట్రా అన్నావు? పిల్లలు పుడితే ఆడదాని అందం ఆవిరైపోతుంది, అందుకని పిల్లల్ని కనకూడదని కడుపులోని బిడ్డని సమాధి చేస్తావా? నీ తల్లి కూడా అలాగే అనుకునుంటే నువ్వసలు భూమి మీదకే వచ్చేవాడివి కాదురా. ఆడదాన్ని ఏడిపిస్తే పెద్ద మగాడివన్న ఫీలింగా? ఆడదానికి కన్నిటికి కారణమైన ఏ ఒక్కడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. నువ్వెంత? సుభద్ర, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో జోక్యం చేసుకోకు. ఏంట్రా? ఏంట్రా ఫ్యామిలీ మ్యాటర్? చిత్ర నీ భార్య అవ్వకముందే నా స్నేహితురాలు. నిన్ను చూసిన మొదటి రోజే డిసైడ్ అయ్యాను, నీలాంటోడికొచ్చే భార్య నరకం చూస్తుందని. నా నమ్మకాన్ని నిజం చేశావు. అసలు ఏ మనిషివిరా నువ్వు? నన్ను కొడతావా? నన్ను కొడతావా? చెప్తాను పని. అసలు మీరంతా ఈ మహర్షి అంటే ఏమనుకుంటున్నారు? నా గురించి ఎవడన్నా తప్పుగా మాట్లాడితేనే సహించలేనా? అలాంటిది నన్నే కొడతావా? చంపేస్తా. మహర్షి కామ్ డౌన్. రే ఏంట్రా కామ్ డౌన్? దేవ్! దేవ్! సుభద్ర చెప్పు చిత్ర, చెప్పవే. ఏం చెప్పనే? నువ్వు ఇంతలా అడుగుతున్నావని నేనైతే అబద్ధం చెప్పలేను కదా. అంటే మహర్షి నన్ను బాగా చూసుకుంటున్నాడు. నువ్వే చూసావు కదా ఆయన నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారంటే, నేను బయటికి వెళ్తే నేను ఎక్కడ అలసిపోతానోనని నన్ను గడప కూడా దాటనివ్వరు. నాకేం కావాలో అడగాల్సిన పని కూడా ఉండదు. ఏ భార్యకైనా బాగా చూసుకునే భర్త ఉంటాడు, కానీ నాకు కాపలా కాసే భర్త దొరికాడే. నా కోసం 24 గంటలు తప్పిస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు నాకే అనిపిస్తూ ఉంటుంది, నేను ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో ఇంత గొప్ప భర్త దొరికాడు అని. అలాగా? మరి పిల్లల సంగతి ఏంటి? ఏం ప్లాన్ చేయలేదా? లేదే, చెప్పాను కదా ఆయనకి నేనంటే పిచ్చి అని. మాకు పిల్లలు పుడితే ఎక్కడ ఆయనకి నా మీద ఉన్న ప్రేమ పిల్లల మీదకి షిఫ్ట్ అయిపోతుందా అని పిల్లల్ని కూడా వద్దన్నారు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను.
నా కోసం నేను బాగున్నానో లేదో అని తెలుసుకోవడానికి నువ్వు ఇంత తప్పిస్తున్నా నీతో అబద్ధాలే చెప్పాల్సి వస్తుంది. నువ్వు నా గురించి అడుగుతుంటే నిన్ను గట్టిగా హక్ చేసుకొని నేను సంతోషంగా లేను సుభద్ర. ఆ రాక్షసుడు నాకు నరకం చూపిస్తున్నాడని తనివి తీరా ఏడవాలనుంది. అలా చేయలేనే. నా పరిస్థితులు నా నోరు కుట్టేస్తున్నాయే. నన్ను క్షమించవే. ఇంక వెళ్దామా చిత్ర? వెళ్దామా? వీళ్ళేంటి కొత్తలుడు అత్తగారింట్లో అలిగి కూర్చున్నట్టు ఇలా కూర్చున్నారు? వీళ్ళ వాలకం చూస్తే తిండి కూడా తినేలా లేరే. అయినా వీళ్లతో మనకెందుకులే, మన పని మనం చూసుకుందాం. పర్లేదు, ఇల్లు వల్లకాడ అయ్యేటట్టున్నా వంటలు మాత్రం అదరగొడతారు. కారం ఎక్కువైందా? అవునే, జైల్లో సప్పటి కూడా అలవాటైంది కదా, కారం మింగుడు పట్టం లేదు. ఎలకల మందు కలిపి పెట్టమంటావా? అలా అంటావేంటే? కారం ఎక్కువైంది అనడం కూడా తప్పేనా? ఛీ! అసలు నువ్వు మనిషివేనా? ఊరంతా పొలం పోగొట్టుకున్నామని అల్లాడిపోతున్నారు. ఆ నింద అన్నయ్య మీద పడిందని ఇల్లంతా అయోమయంలో ఉన్నారు. ఈ టైంలో ఆకలేస్తుందా నీకు? హరి కష్టాల్లో ఉన్నాడని నీకు నాకు తెలుసు, ఈ కడుపుకేం తెలుసు? ఛీ! నిన్నింత తిడుతున్నా మళ్ళీ ఆకలంటావేంటి? ఎవరు ఎలా చచ్చినా నీకు పట్టింపు లేదా? ఉంది. అయితే రా మరి, ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. తినేసొస్తానులే, నువ్వు వెళ్ళు. బావగారు, ఏమైందండి? మినిస్టర్ని కలిసారా? కలిసాం. ఏమన్నారన్నయ్య? ఆ సురేంద్ర ఎక్కడున్నాడో చెప్పారా? లేదు, కనుక్కుంటా అన్నారు. అదేంటి బావగారు, ఆ సురేంద్ర మినిస్టర్కి బాగా కావాల్సిన వాడు అన్నారు కదా. ఆ మినిస్టర్ భరోసా ఇస్తేనే కదా ఊరంతా సంతకాలు పెట్టింది. వాడు మనల్ని మోసం చేసినట్టే మినిస్టర్ గారిని కూడా మభ్యపెట్టాడు. సెజ్ ఏర్పాటు చేస్తాం, రైతుల్ని రాజుల్ని చేస్తాం, వాళ్ళు అభివృద్ధి అయ్యేలా చేస్తామని ఆయన్ని కూడా నమ్మించాడు. రైతులకు మంచి జరుగుతుందంటే ఆయన మాత్రం ఎందుకు కాదంటాడు?
మీరు చేస్తుంది మంచి పని. దానికి నా వంతు సాయం చేస్తాను. ప్రభుత్వం తరపున కావలసిన అప్రూవల్స్ అన్నీ నేనే తెస్తాను అని మాటిచ్చారే తప్ప అంతకుమించి ఆయనకి సురేంద్రకి ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా వాడాడిన నాటకం. జనం నుండి పొలాలు లాక్కోవడానికి అల్లిన కట్టు కథ. ఇప్పుడు ఎలాగండి? ఆ సురేంద్ర గురించి మినిస్టర్ గారికి కూడా తెలియదంటే వాడి గురించి ఎలా తెలుసుకుంటారు? రైతులకి ఎలా న్యాయం చేస్తాం? భయపడాల్సిన పనిలేదు. మినిస్టర్ గారు మాటిచ్చారు. ఆ సురేంద్ర ఎక్కడ దాక్కున్నా బయటికి రప్పిస్తా అన్నారు. అన్నా అరన్నా 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 అన్నా, ఏమైంది సింహ? ఊళ్ళో పంచాయతీ పెట్టారన్నా, నిన్ను అక్కడికి రమ్మన్నా. మళ్ళీ ఏమైంది? ఇప్పుడున్న టెన్షన్ సరిపోవన్నట్టు బావగారు వచ్చి తీర్పు చెప్పాలా? తీర్పు చెప్పడానికి కాదు పూజారి, పంచాయతీ పెట్టింది అన్న గురించే. రైతులు పొలం పోగొట్టుకుని విలువెల్లాడుతున్నారు. మా పరిస్థితి ఏంటా అని ఆయనే చెప్పాలని పంచాయతీ పెట్టారన్నా, అందుకే రమ్మన్నారు. పల్సింహ, ఏమండి, ఈ టైంలో మీరు వాళ్ళ ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తోంది. అవునన్నయ్య, ఇప్పుడు జనం ఆవేశంలో ఉన్నారు. ఈ టైంలో అక్కడికి వెళ్తే ఏదైనా జరగకూడదు జరిగితే? సంతోషం వస్తే సంబరం చేసుకోవడం, అన్యాయం జరిగితే మొరపెట్టుకోవడం తప్ప ఇంకేం తెలీదు. వాళ్ళది కోపం కాదు, ఆవేదన. ధైర్యం చెప్పాల్సిన నేనే దాక్కోవడం కరెక్ట్ కాదు. సింహ, పద. గుడ్, చాలా బాగా ప్రెజెంటేషన్ చేశారు. అయితే ఆ ల్యాండ్ మాకు ఇవ్వడానికి మీకేం అభ్యంతరం లేదు కదా? సారీ మహర్షి, ఆ డెసిషన్ నేను తీసుకోలేను. నీకు తెలుసు కదా, నేను తీసుకునే ఏ నిర్ణయమైనా నా వైఫ్ సుభద్రే డిసైడ్ చేస్తుంది. కాసేపట్లో వస్తుంది కదా, తననే అడుగుదాం. తను ఓకే అంటే నాకే అభ్యంతరం లేదు. సుభద్ర ఓకేనే అంటుందిలే దేవ్. నాకు తెలుసు కదా, సుభద్ర చిత్ర మామూలు ఫ్రెండ్స్ కాదు, వెరీ థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఓ, తప్పకుండా ఓకే అంటుంది. అలా అంటే మరీ మంచిది. అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఏంటి, ఐస్ క్రీమ్ బాగుందా? బానే ఉంది. ఇంకేంటి మహర్షి విశేషాలు? ఎలా ఉంది లైఫ్? అంత బాగానే ఉంది సుభద్ర. మరి పిల్లలకి ప్లాన్ చేయలేదా? ఇంకా లేదు. లేదంటే ఎలా? పిల్లలుంటేనే కదా వంశం వృద్ధి చెందేది. కాస్త దాని గురించి కూడా ఆలోచించండి. సరే, మనం బయలుదేరదామా? అప్పుడేనా? ఇప్పటికే లేట్ అయింది. అయినా లంచ్కి వచ్చాం, అది అయిపోయింది కదా. మాకింకెక్కడేం పని? ఆహా, అది కాదు సుభద్ర, అసలు విషయం ఇంకా డిస్కస్ చేయలేదు కదా. ఏ విషయం? అదే ఆ ల్యాండ్ విషయం. దాని గురించా? నేనింకా ఏం నిర్ణయం తీసుకోలేదు. చెప్తాను, అంత తొందర ఏముంది? పద వెళ్దాం. ఓకే, వస్తా మహర్షి. జాగ్రత్త.
చూద్దాం అంటుందంటే. అవును, బ్యాగ్ నీతో పాటు పెట్టుకోమని చెప్పాను కదా. ఆ, అది కాదండి, సుభద్రే ఐస్ క్రీమ్ తినడానికి బ్యాగ్ ఎందుకని కారులో పెట్టింది. సరే, నేను ల్యాండ్ గురించి మాట్లాడమన్నాను. అదేం చేసావు? ఆ, అంటే నువ్వు అడిగినా కుదరదందా? ఆ, అదేం లేదండి, నేను అసలు అడగలేదు. వాట్? అడగలేదా? నీకు అంతలా గుచ్చి చెప్పినా, అది నాకు ఎంత ముఖ్యమో వివరంగా చెప్పినా ఆ విషయమే అడగలేదా? ఆ, అది కాదండి, ఆ ల్యాండ్ మనకిస్తే దాన్ని కమర్షియల్ చేస్తారేమోనని. అదే సుభద్ర అయితే ఆ ప్లేస్లో మంచి హాస్పిటల్ కడుతుంది, నలుగురికి ఉచితంగా వైద్యం చేస్తుంది. అందుకే అడగాలనిపించలేదు. ఎంత ధైర్యం ఉంటే నా నిర్ణయాన్ని ఎదిరిస్తావా? అది కాదండి, నోర్ ముయ్! అసలు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాను చూడు, నాకు జరగాల్సిందే. చిచ్చి, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ఆ సురేంద్ర ఇలా మోసం చేస్తాడని నిజంగా నాకు తెలీదు. మా అందరి కడుపు కొత్త కారణమైన నీకు ఈ కుర్చీలో కూర్చుండే అర్హత లేదు. ఎల్లి కనుచే. అన్నా అన్నా